హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఎస్కే షాహీనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో చామగడ్డలు కూర చేసుకుంటున్నామండి. 1/2 కేజీ చామగడ్డలు తీసుకున్నాము. కాసేపు నానబెట్టి బాగా శుద్ధంగా కడుక్కుంటే మట్టి అంతా పోయి ఇట్లా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టి ఉడికేసుకుందాము. బాగా ఉడికాక అప్పుడు కూర చేసుకుందాం. గడ్డలు కదా అవి బాగా ఉడకాల. కుక్కర్లో వేయచ్చు మూతేసి, కాకుంటే మరీ మెత్తంగా పోతాయి. అందుకని మేము ఇట్టే ఉడకేసుకుంటాం. మూత పెట్టేసి ఉడకేసుకుంటాం. ఉడికాక అప్పుడు కూర చేసుకుందాం. సన్నంగా తరుక్కోవాలి. సన్నంగా తరుక్కుంటే తొందరగా అయిపోతుంది. సన్నంగా కలుపుకొని మనం వేయించేటప్పుడు అక్కడ ఉప్పేసేస్తే తొందరగా మగ్గిపోతుంది, తొందరగా కూర అయిపోతుంది. కూర కూడా బాగా గేలిగా కూడా వస్తుంది సన్నంగా కోసుకుంది. టమాటాలు కోసేసామండి, సన్నగా తరిగేసి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు తరుక్కుంటున్నాం సన్నగా. మిక్సీలో వేసేస్తారు కొందరు, ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ. గేవి ఇట్లా సన్నంగా కోసుకుంటే కూడా గేవి వచ్చేస్తుంది. ఇట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కూర. టమాటాలు ఈ ఉల్లిపాయలు సన్నగా కలుపుతుంది. కరివేపాకు కూడా ఇదిగోండి సన్నగా తరిగి పెట్టేసాము. ఉల్లిపాయలు టమాటాలు సన్నగా తరుపుకుంటే బాగా వస్తుంది గేలి. చింతపండు కూడా నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ గడ్డలు ఉడికి ఆయిల్ వస్తుంది. కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. మూత అంటే కొన్ని చిన్న గడ్డలు తొందరగా ఉడికిపోతాయి, పెద్ద గడ్డలు కొంచెం ఆలస్యంగా ఉడుకుతాయి. మనకి ఎర్రనీరు కదా మార్కెట్లో అయితే, అంగట్లో అయితే ఏది తెచ్చుకుంటాము. ఆడేముంది వేసేయటం. ఉడికిపోయినాయి మెత్తగా. ఇవ్వండి ఇప్పుడు మనం ఇవన్నీ పైన తొక్కు తీసుకొని ఒలుసుకొని బాగా శుద్ధంగా కూర చేసుకున్నాం. అన్నీ రెడీ చేసేసాం కదా. ఇప్పుడు వేసేవి కూడా చూపిస్తాం. చల్లనీళ్ళు వేసుకున్నామండి. దీంట్లో వేడి మీద రాసుకొని చివరి దాకా చూడండి. కూర చేసుకుంటాం కదా మేము. రానోళ్ళు చూసి శుద్ధంగా నేర్చుకోండి. చామగడ్డ పులుసు అసలు తిన్నారంటే వదలదు అన్నమాట, అంత బాగుంటుంది.
ఒకసారి దాని టేస్ట్ చూసాను. మన చేపల కూర లాగా ఉంటుంది, అదిరిపోతుంది అన్నమాట. లాస్ట్లో ఏమేస్తాను కూడా చూడండి. ఇదిగోండి వలసేసాము. చింతపండు, ఉల్లిపాయలు అన్నీ కూర చేసుకున్నాం. గ్యాస్ వేసుకున్నాము. నూనె 3 స్పూన్లు నూనె అండి. గంటితో 3 నూనె గంటి. ఇదిగోండి మారి పాలు కూడా కాగిపోయినాయి. మూత వేసేస్తున్నాం. పొద్దున ఏం చేసుకున్నారండి మీరు టిఫిన్? మేమైతే పులిహోర చేసుకున్నామండి. అందరూ తిన్నారు, ఇంకా మిగిలింది. పొద్దున్నే పులిహోర. ఇది మధ్యాహ్నానికి కూర. ఇది మధ్యాహ్నం. ఇదిగోండి ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే చెట్టుకు పోసి కడిగి వేస్తున్నాం. ఉల్లిపాయలు వేసేస్తాము. మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చూపించాను కదా, 3 వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు, చిన్న టమాటాలు కాబట్టి 5 తీసుకున్నాం. పెద్దవి అంటే 3 తీసుకున్నాం. దానివల్ల చేసుకోండి కూర, చేసుకొని తిని మాకు పెట్టుకుండే చెప్పండి. చివరి దాకా చూడండి కూర ఎక్కడ చేస్తున్నాం. ఇంకంతా కూడా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అన్నీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కూర కూడా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలండి. అందరూ మాకు ఆదరించండి. నాకు సరిగా రావు మాటలు, ఏమనుకోబాకండి. తెలుగు సరిగా అంటే కొన్ని మాట్లాడతా, కొన్ని నాకు నోరు తిరగవు. అందుకని ఏమనుకోబాకండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ మా కూరలు చూడండి. కొత్తగా ఏదైనా ఛానల్ చూస్తుంటే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ప్రైజ్ అనేదే నాకు రాదండి, అందుకని మా కోడలు చెప్తా ఉంటుంది. త్వరవన్నీ నేను చెప్పేస్తా ఉంటా. ఇది మాత్రం నాకు నోరు తిరగదు. సబ్స్క్రైబ్ చేసుకోమడం, లైక్ షేరు అవన్నీ చెప్పేస్తా. ఇది మాత్రం నోరు తిరగదు నాకు, అందుకని ఏమనుకోబాకండి. అంత మాత్రం మేము ముస్లిమ్స్ అయినా బాగా మాట్లాడుతున్నాం. కొందరికైతే అసలు పాపం అసలే రాదండి. ఎర్రగడ్డలు కొంచెం వేగాలి. ఇంకో వస్తూ ఉన్నాయి రంగు. టమాటాలు వేసి ఉప్పు వేద్దాం, అంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పు వేస్తే అట్లా చేసుకోండి. ఎప్పుడైనా టమాటాలు వేసాక ఉప్పు వేసేయండి, తొందరగా మగ్గిపోతాయి. ఎర్రగడ్డలు బాగా మగ్గాయి, గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు చూడండి టమాటాలు వేసేస్తాం. మరీ ఎర్రగా అవ్వాలా, కొంచెం
బిర్యానీలో వాటి కంటే మనం పొడుగ్గా కోసుకుంటాం కాబట్టి అవి బాగా వేగిపోతాయి. ఇవి మాత్రం పులుసుల్లో కాబట్టి ఇంత మాత్రం కాదు, మరి నల్లగా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేద్దాం. ఒక స్పూన్ పసుపు అండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయటం వల్ల తొందరగా మగ్గి బాగా గ్రేవీగా వచ్చేస్తుంది అన్నమాట. తొందరగా అయిపోతుంది. మిక్సీ చేసేస్తారు, అంత టేస్ట్గా ఉండదండి. ఇట్లా చేసుకొని చూడండి, కూర భలే టేస్ట్గా ఉంటుంది. మిక్సీకి వేసుకుంటాం వల్ల ఇట్లా సన్నగా తరిగి చేసుకుంటే కూర కూడా బాగా టేస్ట్గా వస్తుంది. నేను కూర మిక్సీకి వేయనండి, ఎక్కువ ఇస్తే చేస్తాను. చింతపండు తీసుకుంటున్నాను అండి. ఇందాక నానబెట్టే కదా, నానబెడితే తొందరగా వచ్చేస్తుంది. టమాటాలు మగ్గేలోపు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత నానబెట్టానండి. అంటే మీకు తెలియాలి కదా ఎంత వేసాము. ఇదిగోండి చామగడ్డలు వేసేస్తాము. పసుపు వేసాం కాబట్టి ఇట్లా కలుపుకుంటే మనం గడ్డలు బాగా పసుపు రంగు వచ్చేస్తాయి, తెల్లంగా లేకుండా. చాలామంది కూర ఉడికేటప్పుడు వేస్తారు, అట్ట వేయకూడదండి. ఇట్ట వేసుకుంటే మన గడ్డలు కూడా కలర్ఫుల్గా వస్తాయి. ఇప్పుడు కారం వేసుకున్నాం. 2 స్పూన్లు వేసాను, చూసి వేసుకున్నాను. ఇప్పుడు పిసికి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి నీళ్ళు పోసా. గిలాస్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు చింతపండు పులుసు కూడా తీసి పోసుకున్నాం. ఇదిగోండి చింతపండు పులుసు. నేను ఎప్పుడు తీసి పెట్టుకుంటా, ఇట్లా తీసి పెట్టేసుకుంటే చెత్త పడకుండా దాంట్లో పిసికేసామనుకోండి చెత్త అంతా పడిపోతుంది. మనం పక్కన పిసికి పెట్టుకుంటే సులభంగా అయిపోతుంది పని కూడా. చూడండి గడ్డలు తెల్లంగా లేవు కదా, పసుపు వేయటం వల్ల మనం ఇదిగో రంగు బాగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో దీంట్లో వేస్తాము చూడండి, లాస్ట్ వరకు. అప్పుడు చేపల కూర ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మూతేసేద్దామా? ఎంతసేపు ఉడకాలి? 10 నిమిషాలు. మన స్పెషల్ పొడి వేసేదాకా వచ్చింది. మన స్పెషల్ పొడి వేద్దామా? ఇది వేస్తే గుమాలిస్తుంది అన్నమాట కూర. ఇదిగోండి చేపల కూర స్పెషల్ పొడి. చేపల కూరలో వేస్తాం కదా, పొడి పులుసుల్లో వేసుకుంటామని చెప్పాం కదా, బాగా రుచి కమ్మటి వాసన చేపల కూర ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట. అందరూ ఏమనుకుంటారంటే చేపల కూర ఉడుకుతుందా అనుకుంటారు. అప్పుడు ఏంటండి ఇప్పుడు మా ఇంట్లో చేపల కూర లేకుంటే చాంగడ్డ పులుసు. చాంగడ్డ కూర మన వంకాయ కూరలో చాంగడ్డ కూరలో పొడి వేస్తాం. పులుసుల్లోనే వేస్తే కమ్మటి వాసన వస్తుంది అన్నమాట.
చాంగడ్డ పులుసులో చేపల పొడి వేసాం. మనం చేసి పెట్టుకున్నాం కదా, మనం చూపించాం కదా. ధనియాలు 3 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు వేసాను. అన్ని పొడి చేసి పెట్టుకుంటే మనకి నెల రాకుండా అన్నమాట. ఇందులో వేసాను కూడా పొడి, రేపు పొడి వేసాను కాబట్టి కాసేపు ఉడకనిస్తామండి. మూత వేసేసాను. అన్నం కూడా అయిపోయింది, వేడిగా ఇంకొక 5 నిమిషాలు ఉడితే చాలండి, అయిపోతుంది. ఆపేద్దాం. అయిపోయిందండి కూర, తీసేద్దాము. ఇదిగోండి అయిపోయింది కూర, గ్యాస్ ఆపేద్దాం. చాంగడ్డ పులుసు రెడీ అండి. మా చాంగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మేము రాత్రి చేసుకున్నామండి అన్నంలోకి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.